ఎక్స్పోజింగ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అసలు మ్యాటర్ ఏంటిదంటే, వెస్ట్ బెంగాల్ పక్కన ఉన్న కంట్రీ ఏంటిదంటే బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్ కి బంగ్లాదేశ్ కి టోటల్ గా ఉన్న బార్డర్ ఏరియా ఎంత అంటే 2260 కిలోమీటర్స్. టోటల్ గా ఈ బార్డర్ కి అయితే 1600 కిలోమీటర్స్ అయితే ఫెన్సింగ్ వేశారు. కానీ 600 కిలోమీటర్స్ మాత్రం ఫెన్సింగ్ వేయలేదు. అది కూడా స్టార్టింగ్ లో కాదు, ఎండింగ్ లో కాదు. అది కూడా బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ కి మిడిల్ లో ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ లో అయితే 600 కిలోమీటర్స్ ఏరియాని అయితే ఓపెన్ గా పెట్టారు. దీని వల్ల ఏమవుతుందంటే వెస్ట్ బెంగాల్ నుంచి అయితే మన ఇండియాకి వస్తున్నారు. మన ఇండియా నుంచి అయితే వెస్ట్ బెంగాల్ గౌరవరు, కానీ ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి వస్తున్నారు. అయితే ఈ 600 కిలోమీటర్స్ ని ఓపెన్ గా పెట్టడంతోనే సెంట్రల్ గవర్నమెంట్ బరిలోకి దిగి ఈ 600 కిలోమీటర్స్ కి అయితే ఫండ్ రిలీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసినా కానీ ఆ స్టేట్ మాత్రం కంట్రోల్ ఉండేది ఎవరి చేతులు అంటే మమతా బెనర్జీ హ్యాండ్ ఓవర్ లో. మమతా బెనర్జీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని అక్వైర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఫెన్సింగ్ ఇస్తుంది. కానీ టీఎంసీ గవర్నమెంట్ ల్యాండ్ అయితే అక్వైర్ చేయలేదు. ఫెన్సింగ్ వేయాలనుకుంటే 1600 కిలోమీటర్స్ వేసిన వాళ్ళకి 600 కిలోమీటర్స్ ఒక లెక్క కాదు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ల్యాండ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కలకత్తా హైకోర్టు అయితే ఇన్వాల్వ్ అయ్యింది. కలకత్తా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇంతవరకు ఎందుకు ఫెన్సింగ్ వేయలేదు, అలానే మీరు ఎంత ల్యాండ్ అక్వైర్ చేశారు అనేది కోర్టు ఆర్డర్ వేసింది. ఇలా కలకత్తా హైకోర్టు ఆర్డర్ వేస్తే టీఎంసీ పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, ఈ బార్డర్ కి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏముంది, బీఎస్ఎఫ్ వాళ్ళని వెస్ట్ బెంగాల్ కి బంగ్లాదేశ్ కి బార్డర్ లో ఉంచితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆమె చెప్పినట్టే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ కి బార్డర్ లో బీఎస్ఎఫ్ వాళ్ళని పెట్టాలంటే మనకు కావాల్సిన సైన్యం ఎంత అంటే 13,000. ఇప్పుడు 13,000 బీఎస్ఎఫ్ వాళ్ళని వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్యలో డిప్లాయ్ చేస్తే మిగతా ఏరియా అంటే మన ఇండియా బార్డర్ ని చూసుకునేది ఎవరు? మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మమతా బెనర్జీ ఎజెండా ఏంటిదంటే బార్డర్ అనేది ఓపెన్ ఏరియా ఉంచాలి, అలానే బంగ్లాదేశ్ నుంచి అయితే మన ఇండియాకి రావాలి. బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వెస్ట్ బెంగాల్కు రావడంతో మమతా బెనర్జీ ఓట్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మమతా బెనర్జీకి ఎందుకు ఓటు వేస్తారని. వెస్ట్ బెంగాల్లో 14 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది మమతా బెనర్జీ పార్టీ, టీఎంసీ పార్టీ. ఇలా మన ఇండియాలోకి ఇల్లీగల్గా రావడానికి కారణం కూడా మెయిన్గా వెస్ట్ బెంగాల్ నుంచే వస్తున్నారు. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ వేసి మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలోనే 44,000 ఫేక్ ఓటర్స్ని తీసేసింది. వెస్ట్ బెంగాల్ 2021 లో జరిగిన ఎలక్షన్స్ లో మమతా బెనర్జీకి ఆపోజిషన్ పార్టీ నుంచి నిలబడ్డ క్యాండిడేట్ కి జస్ట్ 26,500 ఓట్లతో ఓడిపోయింది. ఒకవేళ 44,000 ఫేక్ ఓటర్స్ లేకుంటే అక్కడ గెలిచేది ఎవరంటే బీజేపీ క్యాండిడేట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో జరిగింది కూడా ఓడి చోరీనే కదా. మమతా బెనర్జీకి అపోజిషన్ క్యాండిడేట్ బీజేపీ అని ఉండొచ్చు, బీఎస్పీ అని ఉండొచ్చు, కానీ వాళ్ళు ఓడిపోవడానికి రీజన్ మాత్రం మమతా బెనర్జీ. ఎందుకంటే ఇలా ఫేక్ ఓటర్స్ రావడంతోనే మమతా బెనర్జీకి మాత్రం ప్లస్ అవుతుంది. జస్ట్ ఆమె సీఎం సీట్ కోసం అని చెప్పేసి టోటల్ మన ఇండియాని అయితే రిస్క్ లో పెట్టడం అయితే కరెక్టేనా? మీరు కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.